guys, welcome to my channel. సో లాంగ్ తర్వాత ఒక వీడియో పెడుతున్నాను. సో ఎందుకు అంటే మేము ఇండియాకి వెళ్తున్నాము. ఆఫ్టర్ సో లాంగ్ మేము ఇండియాకి వెళ్తున్నాము. సో అందుకే ఇండియా సిరీస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ వ్యూస్ కోసమో లైక్స్ కోసమే కాదు, ఫ్యూచర్లో నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది. ఈ వీడియోస్ నాకు కావాలనుకున్నప్పుడల్లా చూసుకోవచ్చు అని చెప్పి నాది కూడా చిన్న స్వార్థంతో వీడియోస్ పెడుతున్నాను అనమాట. వీడియో స్టార్ట్ చేస్తాను. ఇండియా సిరీస్ మేము ఎందుకు ఈ టైంలో వెళ్తున్నాము, ఇదంతా ఒక స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది, అదంతా కూడా ముందు చెప్తాను. సో ఈరోజు డేట్ వచ్చేసి, సారీ నేను ఆయాసపడుతూ మాట్లాడుతున్నాను, బట్ ఇప్పుడే కింద నుంచి పైకి వచ్చాను. సో అందుకే ఆయాసపడి మాట్లాడుతున్నాను. సో ఈరోజు డేట్ 17th, మా ఫ్లైట్ వచ్చేసి 23rd. సో 23rd సాటర్డే. మాకు మళ్ళీ వీకెండ్ మొత్తం వర్క్ ఉంటుంది. సో అందుకే మళ్ళీ టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి ప్యాకింగ్ చేసేస్తే పని అయిపోతుంది. అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే ఆ రోజుకి అట్లీస్ట్ అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మా ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ముందు చెప్తూ ఉంటాను. బట్ ఫర్ నౌ విల్ స్టార్ట్ ద ప్యాకేజ్ వీడియో. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. మేము ప్యాక్ చేయాల్సింది ఇది జస్ట్ ఒక 30%. ఇవి జస్ట్ మా బట్టలు కాదు, మేము తీసుకెళ్లాల్సిన బట్టలు. సో ఇదంతా ఆ స్టఫ్ అన్నమాట. ఈసారి కొంచెం స్పెషల్, ఎందుకంటే యాజ్ అ కపుల్గా నేను వాసు కలిసి వెళ్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాము. లాస్ట్ టైం 1.5 year బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నాకు అంత ఇష్టం లేకుండానే వెళ్ళానని చెప్పొచ్చు. బట్ అప్పుడు సిచ్యువేషన్ మీ అందరికి తెలిసి, మా ఫాదర్కి బాగాలేదు కాబట్టి వెళ్ళాను అప్పుడు. సో ఇప్పుడు యాజ్ అ కపుల్గా ఒక మంచి ఈవెంట్, మా ఈవెంట్ మేము చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో అందుకే మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అండ్ అందుకే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మా కజిన్స్కి, మాకు తెలిసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్, చాక్లెట్స్, ఏదో మాకు ఏదో మా తరఫున ఏదో చిన్నదైనా తీసుకెళ్ళాలి అనుకొని షాపింగ్ చేసిన స్టఫ్ అదంతా. సో మా బట్టలు కాకుండా మేము వెళ్ళేటప్పుడు బట్టలు ఎప్పుడు తీసుకెళ్ళాము, అక్కడ షాపింగ్ చేసి అక్కడే వేసుకుని మళ్ళీ అది తెచ్చుకుంటాం అనమాట. సో అలా ప్లాన్ చేస్తాము ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ షాపింగ్ చేసి ఆ బట్టలు ఈ బట్టలు ప్యాకేజ్ వెయిట్ సరిపోక ఇదంతా ఎందుకు ప్రాబ్లం చెప్పి మేము ఇక్కడ నుంచి ఎప్పుడు బట్టలు తీసుకెళ్ళాం. చాలా తక్కువ, ఒక 2-3 ఈవెంట్స్కి ఏమైనా ఉంటే వేసుకోవడానికి మంచి బట్టలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. లేదంటే అక్కడ అంతా డెవలప్ అయిపోయింది, అక్కడ అన్నీ దొరుకుతున్నాయి. సో మాకేమీ అంత టెన్షన్ లేదు. మేము ఎప్పుడు అదే పని చేస్తాను. లాస్ట్ మేము వెళ్ళినప్పుడు అదే పని చేశాను. సో ఇప్పుడు కూడా లాస్ట్ టైం నేను తప్పు చేశాను ఏంటంటే, నేను ఇక్కడ నుంచి స్టఫ్ తీసుకెళ్ళాను, మళ్ళీ అక్కడ నుంచి కూడా షాపింగ్ చేసి తీసుకున్నాను. నాకు వెయిట్ అసలు సరిపోలేదు, అక్కడికి అయిందనమాట. సో అందుకే ఈసారి ఏం వద్దు, అక్కడ అన్నీ దొరుకుతున్నాయని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక ఆ బట్టలు వేసుకొని ఇవి మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట. సో అదంతా ఆ స్టఫ్. సో ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. వాసు సూట్ కేసు తీసుకురావడానికి వెళ్ళాడు. 6 సూట్ కేసు. మా ఫ్లైట్కి, మాది వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్. సో మాకు 23 and 7 kgs అలౌడ్. సో దాన్ని బట్టి మేము ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈక్వల్ కొంచెం మా ఫస్ట్ ఇనిషియల్గా మేము ఎలా స్టార్ట్ చేసామంటే, మాకు అసలు ప్యాకేజే ఉండదు, మామూలు చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం, ఉట్టి సూట్ కేసులు తీసుకెళ్తాం అని అనుకున్నాం. ఎందుకంటే ఇనిషియల్గా మాకు ప్లాన్ లేదు ఇలా అందరికి గిఫ్ట్స్ కొనాలి అని చెప్పేసి. బట్ పోన్ మళ్ళీ ఎప్పుడు వెళ్తాము, యాజ్ అ కపుల్గా వెళ్తున్నాం కదా, ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరికీ షాపింగ్ చేసాం అనమాట. సో అది ద బ్యాక్ ఎండ్ స్టోరీ. ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. Hi. Okay, let's start. ఒకసారి చూసుకో ఏదో వరకు తీసుకున్నా. అలా అయితే మా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. చాలా స్టఫ్ ఉంటుంది అనుకున్నాం, కానీ మేము ఇక్కడ నుంచి బట్టలు చాలా తక్కువ తీసుకెళ్తామని చెప్పాను కదా. సో అందుకే చాలా తక్కువ బట్టలు అయినాయి మా వరకు. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేది మోహన అట్లా కొన్ని ప్యాకేజ్ ఇచ్చారు. మేము ఖాళీగానే వెళ్తున్నాం కాబట్టి ఇవి యాక్సెప్టెడ్, తీసుకెళ్తున్నాము. వెయిట్ ఉన్నప్పుడు తీసుకెళ్ళడం ప్రాబ్లం, కానీ వెయిట్ లేకపోతే ఇట్స్ ఓకే, మేము హ్యాపీగా తీసుకెళ్తాము. ఈ ఇయర్ అందరికి సీక్రెట్ శాంటా, అంటే అందరికి శాంటా నేను అయ్యాను అనమాట. అందరికి గిఫ్ట్స్ అట్లా తీసుకెళ్ళాను. సో చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ తీసుకెళ్ళడం. అంటే అందరికీ ఏవో పెద్దగా ఏమి అంటే పెద్దవే తీసుకోవాలని ఏం కాదు, బట్ మాకు తోచినంతలో మాకు నచ్చినవి అందరికీ మాకు గుర్తుగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసామన్నమాట.
ఇది ఎక్సెల్ ఎవరికి? ఎక్సెల్ ఋషికి. కొన్ని ఆన్లైన్లో కొన్నాము, కొన్ని పర్సనల్గా మేము షాపింగ్ చేసామన్నమాట. సో అందుకే ఈ సైజెస్ అన్నీ కనుక్కొని ఒక్కొక్కరివి షాపింగ్ చేసాము. కొన్ని అయితే బాగున్నాయి కదా అని చెప్పి ఒక 2-3 తీసేసుకున్నాం దాంట్లోనే. అలా ఎక్సెల్ ఎవరికి, ఎస్ ఎవరికి అలా చూసుకుంటూ ప్యాక్ చేస్తామన్నమాట. బికాజ్ ఆ మూడిట్లోనే మాకు నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాసు వాళ్ళ సైడ్ ఉన్నారనమాట. సో అందుకే 2 పక్కన పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఒక సూట్ కేసు మొత్తం మేము ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాం, అక్కడ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే మా ఈవెంట్కి వస్తారనమాట. ఈవెంట్ అన్న అదేం ఈవెంట్ అనేది నెక్స్ట్ పోన్ మీకు అర్థమవుతుంది ఏం ఈవెంట్ అని చెప్పేసి. సో చూస్తూ ఉండండి. ఈ ఇండియా సిరీస్ నాకు ఎంత నచ్చుతుందో మీకు కూడా అంతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను క్యాప్చర్ చేసుకున్నాము అండ్ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాగ్ డన్. ఈ బ్యాగ్లో అన్ని నా స్టఫ్ ఉన్నాయి. నేను తీసుకెళ్లాల్సిన బట్టలు చాలా కొన్ని ఉన్నాయి. అండ్ మా కజిన్స్కి, మా ఫాదర్కి, మా మమ్మీకి బ్యాగ్ కొన్నాను అవి. అండ్ బాటిల్స్ అన్నీ ఇలా ర్యాప్ చేసి ఇలా మధ్యలో పెట్టాము. సో ఇది అంతా ఒక సూట్ కేస్. దీంట్లో అంతా వాసు వాళ్ళ సైడ్ కజిన్స్ పిల్లలందరివి వెళ్తాయి. ఎందుకంటే ఏదో డిఫరెన్షియేట్ చేయాలని కాదు, కానీ సపరేట్గా ఉంటే ఇది వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు అని మాకు అర్థమవుతాయి కదా దేంట్లో ఏమున్నాయని. ఏంటంటే చిన్నపిల్లల పేర్స్ అనమాట. ఒక్కటి పోయి ఒకటి ఉన్నా వేస్ట్, అందుకే చాలా జాగ్రత్తగా అవి ఉంచు. టూ సూట్ కేసెస్ అలసిపోయావా? వీడియో తీయంగా వచ్చేస్తాయమ్మా పంచులు. ఆహా నన్ను పెట్టు. How are you feeling? Excited. ఎన్ని ఇయర్స్ తర్వాత వెళ్తున్నావు బాబా? 2 years. మీ మమ్మీ వాళ్ళని చూడక 2 years చూడంగానే ఏడుస్తావా? Oh my God. Checking the weight. $90. Waiting. సర్దాక చెత్త చూసారా ఎంత ఉందో? చెత్త అంతా మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. అంటే పడేయాలి, ఇంకేం క్లీన్ చేసేది అంతా క్లీన్ చేస్తాం, పడేయాలి. ఐ నో చాలామంది హౌస్ వార్మింగ్ తర్వాత వీడియోస్ పెట్టలేరు. మీ అందరూ హోమ్ టూర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని. వన్ థింగ్ ఏంటంటే ఇల్లు మాకు అలవాటై మేము ఇంటికి అలవాటు అయ్యడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు వీఆర్ ఆల్ సార్టెడ్, అంటే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. అండ్ ముందంటే ఇది లేదు అది లేదు అని చెప్పి ఎక్కువ తిరిగాము ఈ 3-4 months. సో అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. చాలా వరకు షూట్ చేశాను, వినాయక చవితి అప్పుడు, బర్త్డే అప్పుడు అన్నీ షూట్ చేశా, కానీ ఈ పెట్టడానికి నాకు అసలు టైం లేదు. పెడదాం అనుకునేసరికి అది చాలా లేట్ అయిపోయింది. సో అందుకే పెట్టలేదు. సో ఇప్పటి నుంచి అంటే కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ గురించి. నేను త్వరలోనే చేస్తాను వన్స్ ఐమ్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ సిరీస్ మీ అందరికి నచ్చుతుంది అనుకున్నాను. సో మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.
take care, bye bye, and please don't forget to subscribe to my channel, like and share my video, and see you in my next video. Bye bye.